హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఫ్రై హాట్ ప్యాన్లో ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే బెండకాయ అంటుకుంటుంది, జిగురు వస్తుంది, అంత ఇట్లా జిగురు వచ్చి ఖరాబ్ అవుతుంటుంది అని అంటారు కదా. ఇప్పుడు హాట్ ప్యాన్లో ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని రోస్టింగ్ విండో పెట్టుకుందాం. పెట్టి రోస్టింగ్ విండో పెట్టేసిన అది వచ్చిన తర్వాత మనకు బీప్ సౌండ్ వస్తుంది. మైనస్ సింబల్ మనకు అంటే మనకు ఫ్రీ హీట్ అయినట్టు రోస్టింగ్ విండో. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి ఎంత ఇప్పుడు హీట్ లేనట్టుంది కదా. దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో మనము ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ 2 వేస్తున్నాను. మనకు కొద్దిగా ఆయిల్ వేసుకున్నా సరే ఇది అనేది స్టిక్ అవ్వదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సిమ్లోనే పెట్టేసిన 8 వరకు వచ్చేసింది. చూడండి ఉల్లిపాయలు ఎట్లా బాగా గోలుతున్నాయో. ఇప్పుడు మనము బెండకాయలు వేసేసుకున్నాము. ఇందులో బెండకాయలు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఎట్లా ఉన్నాయో అట్లే ఉంటాయి. చూడండి మళ్ళీ స్టిక్ కూడా కాదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనము ఇది మూత పెట్టేసుకొని మనము క్యారెట్ విండో మీద 1 మినిట్ పెట్టుకుందాం. చూడండి 1 మినిట్లో మనము కుకింగ్ ఎలా అవుతుందో, బెండకాయ స్టిక్ అవుతుందా లేదా చూద్దాం. వన్ మినిట్ అయిపోయింది మనకు. ఇది స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా ఆడియోతో. ఇప్పుడు ఓపెన్ చేస్తాం. చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, స్టిక్ కాలేదు, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకుందాము, మన టేస్ట్కి తగ్గట్టు. మళ్ళీ అతుక్కోలేదు చూడండి. మన దాంట్లో అయితే అసలు ఇట్లా జిగురు వచ్చేసి అతుక్కుంటుంది. దీంట్లో ఎలా ఉందో చూడండి బెండకాయ ఫ్రై. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇంకొక 1 మినిట్ పెట్టుకున్నాము. ఈ 98 వచ్చినాక బంద్ చేసుకుందాం. ఓకేనా. చూడండి 98 అయిపోయింది, కూర రెడీ అయింది. చూడండి మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి స్టిక్ అయిందా కాలేదు, ఎంత బాగుందో చూడండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి ఇంత బాగా వచ్చింది బెండకాయ ఫ్రై. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూడండి. ఇక ముక్క కూడా ఎలా ఇక మెత్తగా అయిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది, దాన్ని పూసి వస్తుంది అట్లా అంత అయిపోతుంది. కానీ బెండకాయ మాత్రం ఇట్లనే ఉంది, ఉడికిందా లేదా అన్నట్టు పచ్చిగా అనిపిస్తుంది కదా. ఇక ఉట్టిగానే ఉడిపోతుంది చూడండి. అంటే అంత మెత్తగా అయిపోతుంది హాట్ ప్యాన్లో, అంత బాగుంటుంది. కింద డీటెయిల్స్ మీకు నెంబర్ ఇస్తున్నాను, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి. ఓకేనా, బాయ్.